హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది నేను అమెరికా నుంచి వచ్చేసి ఒక 2 మంత్స్ అయింది. చాలా రోజులంటే ఇంకో 3 రోజుల్లో వెళ్ళిపోతున్నాను కూడా. నేను వెళ్ళే ముందు వచ్చాయి ఫెస్టివల్స్ అన్నీ. ముందే వచ్చుంటే ఎంత ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకునేదాన్నో కదా. కానీ లేట్ అయిపోయింది. అండ్ ఇంకా ఈసారి నేను వ్లాగ్స్ చేసిన ప్రతిసారి, ఫొటోస్ దిగిన ప్రతిసారి ఆద్య లేదేంటి ఈ ఫోటోలో, ఈ వీడియోలో అని అనిపించేది నాకు. ఎందుకంటే తనకి యాజ్ డేస్ పాసింగ్ ఆన్ కొంచెం ఫొటోస్ మీద, వీడియోస్ మీద ఇంట్రెస్ట్ తగ్గింది. అందుకే నా వ్లాగ్స్లో కూడా ఎక్కడ కనిపించట్లే. అండ్ నేను వ్లాగ్స్ అప్లోడింగ్ లేట్ అవ్వడానికి కారణం కూడా అదే. నేను అనుకున్న ఇండియా వస్తే చాలా ఫ్రీ టైం దొరుకుతుందని, కానీ 2 మంత్స్ అనేది చాలా తక్కువ టైం అని వచ్చాకే అనిపించింది నాకు కూడా. సో ఏదైతేనేమి ఈ 2 మంత్స్ ఏది కుదరకపోయినా వెళ్ళేలోపు నేను మీ అందరికీ ఆశ పెట్టి వదిలేశాను కదా, దాన్ని ఇప్పుడు క్లియర్ చేసేయాలనుకుంటున్నా. అదే గివ్ అవే. సో మీ అందరికి తెలుసు కదా, నేనైతే యూఎస్ నుంచి బాగా భారీగా మోసుకొచ్చేసానంటే నా లగేజ్ ఫుల్ అయిపోయి లాస్ట్కి ఇంకా తీసేస్తాం మేము అని అనేదాకా వచ్చేసిందనమాట. అందుకని ఎక్కువగా తేలిపోయాను. ఫర్ ద ఫస్ట్ టైం నేను గివ్ అవే చేస్తున్నాను ఇది. అండ్ చాలా లాంగ్ బ్యాక్ నుంచి నేను ఇచ్చిన ప్రామిస్ కాబట్టి ఫస్ట్ టైం నేను 3 గివ్ అవే గిఫ్ట్స్ని ప్లాన్ చేశాను. అండ్ ఈరోజు వరలక్ష్మి పూజ చేసుకున్నా. చాలా ప్రశాంతంగా, చాలా నిమ్మలంగా ఉన్నాను. ఇంకా ఒక 2-3 డేస్ అయితే మళ్ళీ వెళ్ళిపోతాను కాబట్టి వెళ్ళేలోపు ఈ గివ్ అవే గిఫ్ట్స్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళేలోపు ఇంకా అదేదో నేను ఒక సక్సెస్ కోసం ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నాను కాబట్టి అది ఇక్కడే ఎందుకు అవ్వద్దు అనిపించింది. వ్రతం మంచిగా చేసుకున్నాను. అండ్ అంత డిస్కషన్ పెట్టకుండా ముందు గివ్ అవే గిఫ్ట్స్ గురించి రివీల్ చేసేస్తాను. నేను అనుకున్నది 3 గిఫ్ట్స్ అని చెప్పాను కదా, అందులో ఏమేమి ఇస్తున్నాను అనేది చూపిస్తాను. అండ్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఏమేమి తీసుకున్నాను అనేది ఇంకా రివీల్ చేస్తాను. దానికంటే ముందు ఏంటంటే నేను 3 ఫైనల్ చేసుకున్నాను కదా. సో ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ, థర్డ్ వాళ్ళకి థర్డ్ ప్రియారిటీ. సో నేను అనుకున్నట్టుగా త్రీ గిఫ్ట్స్ ఫైనల్ చేశాను. 3లో ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ, థర్డ్ వాళ్ళకి థర్డ్. అమ్మా మొత్తానికి 3 గిఫ్ట్స్ అని ఫైనల్ చేశాను. అందులో క్వశ్చన్ని బట్టి గిఫ్ట్. నాకు యాక్చువల్గా గివ్ అవే ఎలా చేయాలి అని అనేది బేసిక్ ఐడియా కూడా లేదు. నేను కూడా కొన్ని యూట్యూబ్ వీడియోస్, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడెక్కడ మీరు గివ్ అవేస్ అనౌన్స్ చేస్తారో అక్కడక్కడ వెతికి నేను కూడా చేస్తున్నాను ఫస్ట్ టైం కాబట్టి. అండ్ ఫస్ట్ వాళ్ళకి స్టీవెన్ మ్యాడన్లో బ్యాగ్ తీసుకున్నాను. ఇది మేకప్కి అన్నిటికీ హెల్ప్ అవుతుంది. అండ్ జెంట్స్కి అయితే చార్జర్స్, వాళ్ళు క్యారీ ఆన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకునే బ్యాగ్ అనమాట ఇది. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత గివ్ అవేలో ఇచ్చే గిఫ్ట్లు కూడా ఆశపడితే బాగోదనేసి పక్కకు పెట్టేశాను. సో దీనికైతే నేను ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ నేను మీకు డిస్ప్లే పైన కూడా ఇస్తాను. క్వశ్చన్ ఏంటంటే, నా వీడియోస్లో ఎక్కువగా నెగిటివ్ కమెంట్స్ వచ్చిన వ్లాగ్ ఏది? ఎనీథింగ్, ఐదర్ షార్ట్ కానీ మెయిన్ వీడియో కానీ, ఏది నెగిటివ్ కమెంట్స్ ఎక్కువగా వచ్చాయి అని అనేది డిఎం ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళకే గిఫ్ట్ అనమాట. సో నేను వెళ్ళేలోపు కొరియర్ చేయాలి కాబట్టి ఈ క్వశ్చన్కి నాకు ఇమీడియట్గా చూసిన వెంటనే ఫస్ట్ రిప్లై కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఐడి నేను ఇస్తున్నాను. సో దాంట్లో మీరు నాకు టెక్స్ట్ మెసేజ్ చేయండి. అండ్ ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళకే అనమాట. అదైతే క్లియర్. సెకండ్, ముందు నేను గివ్ అవే గురించి చెప్పే ముందు ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి. గివ్ అవే అనగానే అందరూ ఏదో ఒకటి వాళ్ళు యూజ్ చేసింది ఇస్తారని అనేది జనరల్గా ఉన్న ఒక ఐడియా మనకి. సో నేను ఇస్తుంది కూడా అలాగే అని అనుకుంటారేమో. నేను ఇవన్నీ కూడా కొత్త ఐటమ్స్ పర్చేస్ చేసి మరీ తెచ్చాను యూఎస్ నుంచి. బికాజ్ ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో తెలీదు. అదంతా ఎందుకు అని చెప్పి ఉన్న టైంలోనే నా బడ్జెట్లో నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. అందుకనే సో అన్నీ కూడా న్యూ ఐటమ్సే అనమాట. అండ్ సెకండ్ది వచ్చి పర్ఫ్యూమ్. దీని ఫ్రేగ్రెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఒకటి తీసుకున్నాను, ఒకటి గివ్ అవేలో పెట్టాను అది. అండ్ ఇది సెకండ్ క్వశ్చన్కి. సో దీనికి నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు మీకు నా వీడియోస్ అంటే అంత ఇంట్రెస్ట్? అంటే లైక్ కొంతమంది ఇంట్రెస్టెడ్గా చూసే వాళ్ళు ఉంటారు, కొంతమంది రిలేటివ్స్ అని చూసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో అలా ఉంటారు కదా. సో టైప్స్ ఆఫ్ పీపుల్ అలాగా ఎందుకు నా వీడియోస్ అంటే మీకు ఇంట్రెస్ట్? సో ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది కదా, మీ టాకింగ్ స్టైల్ బాగుంటుందని, లేకపోతే మీరు కన్వే చేసేది క్లియర్గా ఉంటుందని, లేకపోతే మీరు హోమ్ స్టైల్ వీడియోస్ చేయడం బాగుంటుందని, ఇలా స్పెసిఫిక్ చాయిస్ ఉంటుంది కదా. అలా మీకు ఎందుకు నా వీడియో మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అని అనేది సెకండ్ క్వశ్చన్. సో ఫాస్ట్గా డిఎం చేయండి ఇన్స్టాలో. ఎవరి డిఎం ఫస్ట్ రిసీవ్ అయితే నాకు టైంతో సహా, డేట్తో సహా దాంట్లో ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి నా ఫస్ట్ గిఫ్ట్ వెళ్ళిపోతుంది. ఇది సెకండ్ క్వశ్చన్కి సెకండ్ గిఫ్ట్.
అలా అనుకున్నాను. ఓవర్‌గా పెట్టలేదు. నిజంగానే కూడా మంచిగా క్లిక్ అయిపోయి అన్నీ బావుంటే నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఎక్కువ గివ్ అవే ఒక 10 గివ్ అవే గిఫ్ట్స్ అయినా సరే అలా ప్లాన్ చేసుకొనొస్తాను. ఎందుకంటే బావుంటుంది కదా! ఆ 10 గివ్ అవే గిఫ్ట్స్ అనంటే ఎవరైనా కూడా వావ్ అనుకుంటారు. సో, అలా ప్లాన్ చేద్దాము. ఇప్పటికైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నాను కాబట్టి మీ ఎంకరేజ్‌మెంట్ నాకు ఎంతైనా అవసరం. అందుకనే. అండ్ థర్డ్ గిఫ్ట్ వచ్చేసి ఇది నెయిల్ డ్రైయరు. ఇది నాకు కూడా ఫస్ట్‌లో ఒక క్వెషన్ మార్క్ ఉండేది. ఎలా అసలు దీని వర్కింగ్ కండిషన్ నా దగ్గర కూడా లేదు. బట్ గివ్ అవేలో మాత్రం ఫస్ట్ టైం పెట్టాను. దీనికి సెల్ సిస్టమ్ ఉంది బ్యాక్ సైడ్. ఎందుకంటే ఇచ్చిన తర్వాత ఇదేంటా అన్న క్వెషన్ రాకూడదు కాబట్టి ముందే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను వీడియోలో. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చిన క్యాప్‌లో సెల్స్ ఏసుకోవాలి. బ్యాటరీ ఆపరేటెడ్. ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే మీరు పెట్టుకున్న నెయిల్ పాలిష్ ఇలా డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయిపోతుంది. సో, నిజం చెప్పాలంటే ఇది నెయిల్ పాలిష్ డ్రయర్ అనమాట. ఎప్పుడైనా నెయిల్ పాలిష్ పెట్టుకుంటే అయ్యయ్యో అక్కడ అంటుకుపోయింది మళ్ళీ పోతుంది అనుకుంటాం కదా! మనం అలా కాకుండా ఇది మంచిగా డ్రై చేస్తుందనమాట. అందుకే మీకు సెల్స్ ఏసి మరీ చూపిస్తున్నాను. బట్ ఇది సౌండ్ ఏం వినిపించట్లేదు. ఇది నా థర్డ్ గిఫ్ట్. అండ్ థర్డ్ గిఫ్ట్‌కి చాలా 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 సింపుల్ క్వెషన్ అడుగుతున్నాను. నా వీడియోస్‌లో మీకు బాగా నచ్చిన వీడియో ఏది? ఇది నా థర్డ్ క్వెషన్. అండ్ ఎవరు ఫాస్ట్‌గా డీఎం చేస్తే వాళ్ళకే ఇది థర్డ్ క్వెషన్. అండ్ నేను ఇప్పుడు 3 క్వెషన్స్ చెప్పాను మీకు. అండ్ ఎవరైతే ఫస్ట్ డీఎం చేస్తారో వాళ్ళకే గిఫ్ట్ అని కూడా చెప్పాను కదా! బట్ మీరు నాకు మెసేజ్ చేసే ముందు ఏ క్వెషన్‌కి మీరు రిప్లై ఇస్తున్నారు, ఏ క్వెషన్‌కి మీరు అనేది నాకు ఐడియా రావాలి కదా! సో, ఈ 3 క్వెషన్స్ అయితే నాకు కొంచెం మీరు 1 అయితే 1 అని, 2 అయితే 2 అని, 3 అయితే 3 అని అలా పెట్టండి. సో దట్ నాకు అర్థమైపోతుంది. అలా నేను ఒక 3 గిఫ్ట్లు ప్లాన్ చేశాను. ఈ 3 గిఫ్ట్లు వెళ్ళేలోపు మీకు ఇచ్చేసి వెళ్ళిపోవాలి అని ఫుల్ క్యూరియాసిటీతో వెయిటింగ్. సో, తొందరగా చూసి తొందరగా రిప్లై ఇస్తే తొందరగా మీకు ఇచ్చేస్తాను. నా పని అయిపోతుంది. మళ్ళీ ప్రశాంతంగా వెళ్ళిపోతానన్నమాట యూఎస్. వెళ్ళే ముందు ఒక్కసారి మా అమ్మవారిని కూడా చూడండి. నేను ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా! ఎలా చేసుకున్నానో ఏంటో. ఈసారి నాకు ఎక్కువ టైం లేక అమ్మవారిని పెద్దగా అలంకరించి మంచిగా శారీ కట్టించి ఇలా పూజ చేసుకోలేకపోయాను. బట్ అట్లీస్ట్ యూఎస్లో అంటే అసలుకే చేసుకోను కదా! లాస్ట్ ఇయర్ నేను వెళ్ళిన తర్వాత వరలక్ష్మి పూజ వచ్చింది. అప్పుడు చేసుకోలేకపోయాను. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు. అసలు చేసుకోకపోవడం కన్నా ఇలా చేసుకోవడం బెటర్ కదా! సో, మంచిగా చేసేసుకున్నాను. పూజ కూడా ఫినిష్ అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే నేనేమీ తీయలేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇంకా మిగిలింది ఓన్లీ 2 డేసే. 2 డేస్ తర్వాత వెళ్ళిపోతున్నాను. కాబట్టి చాలా కష్టంగా ఉంది నాకు. ఈ మాట చెప్పాలంటే వెళ్ళిపోతున్నాను అని తప్పట్లేదు. వెళ్ళేలోపు కనీసం పూజ చేసుకోగలిగాను ప్రశాంతంగా అంతే. అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వరలక్ష్మి పూజ టైంకి రావాలని కోరుకోండి అందరూ. అండ్ ఇంకోటి సో ఈ వ్లాగ్ మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. హోప్ సో. నా వీడియోస్ లేట్గా రిలీజ్ చేసినందుకు మీ అందరికీ చాలా 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 సారీ. ఎందుకంటే వెయిట్ చేయిస్తున్నాను కాబట్టి. సో, సారీ ఫర్ ద డీలే. మళ్ళీ యూఎస్లో కలుసుకుందాము. వెళ్ళేటప్పుడు వ్లాగ్ చేస్తానో లేదో కూడా తెలీదు. ఎందుకంటే ఆ ఆన్సర్స్ అన్నీ కూడా నేను వెళ్ళిన తర్వాతే చెప్పగలను మీకు. గిఫ్ట్స్ ఎలా అనిపించినాయో కూడా కమెంట్ సెక్షన్లో రాయండి. సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.